సో, అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారంటే, వాళ్ళకేమన్నా లైక్ క్లూస్ కానీ, లేకపోతే ఏమన్నా సజెషన్స్? ఆప్షన్స్ ఏంటంటే జాగ్రత్తగా చేసుకుంటే ఏ ఫీల్డ్ అన్నా బాగుంటుందండి. అదే చెప్తున్నాను. ఒక్కరిని మైనస్ పట్టుకొని అందరినీ తప్పు పట్టలేం. హ్మ్. అలా అని ఒకరు మంచోళ్ళు ఉన్నారే అందరూ మంచోళ్ళు ఉంటారని కూడా అక్కడ మనం గ్యారంటీ ఇవ్వలేం. హ్మ్. సో జాగ్రత్తగా చేసుకొని కష్టపడితే మంచి కష్టపడి పైకి వస్తే లైఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో. హ్మ్. కాకపోతే కొన్ని 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 ఆచితూచి అడుగులు వేసుకుంటూ యెస్. రావాలి. యాహ్! అంటే లైక్ సీరియల్స్‌లోనూ విన్నాను. లైక్ మూవీ సైడ్స్‌లో గూడా విన్నాను. లైక్ ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ ఒస్తాయి. లేకపోతే రావు. ఆహ్, అడిగే వాళ్ళు అడుగుతారండి. హ్మ్. అడగడం అయితే మానరు. మరి నేను ఏమీ లేకుండా ఇప్పటి వరకు చేసుకొని వచ్చాను. ఆమె చాలా మీమ్స్ కూడా చేశారు. చేయకుండా వచ్చిందా నా పాత ఇంటర్వ్యూస్‌లోని అని అన్నారు. అది నాకు తెలుసు నేను చేశానా లేదా అనేది. అడగడం అడుగుతారు ఇండస్ట్రీలో. బయట అడగట్లేదా అండి? ఈవెన్ మనం రోడ్ మీద 10:00కి వెళ్ళిపోతే వాడు వెళ్ళిపోతున్న హ్మ్. వాడు ఏమంటాడు? వాడు అనే మాట ఏంటి? వస్తావా? అంటే అది వస్తావా అండి? ముక్కు మొహం తెలియలేని వాడే అడిగితే నువ్వు ఒక ఆఫర్ కోసం వెళ్తున్నాడు. వాడికి నీ మీద లస్ట్ ఉంది అడుగుతాడు. నువ్వు నో అని చెప్తే నో. ఎస్ అంటే ఎస్. ప్రతి ఫీల్డ్‌లో ఏ ఫీల్డ్‌లో అడగరు చెప్పండి మీరు ఒకసారి? హ్మ్. ప్రతి ఫీల్డ్‌లోని అడుగుతారు. నేను ఒక ఆమె నేమ్ అయితే చెప్పను. బట్ తెలుసు మనకందరికీ నోన్ ఫేసే తను. రీసెంట్ టైమ్స్‌లో గూడా నాకు ఇస్తానని చెప్పి నన్ను యూజ్ చేసుకొని నాకు ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వకుండా. నువ్వెందుకెళ్ళావు? యూజ్ చేసుకుంటాను అంటే మగాడు 100 రకాల మాటలు చెప్తాడు. హ్మ్. నమ్ముతావా? హ్మ్. తెలీదా? ఇచ్చేవాడు ఎవడు అడగడండి. మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇప్పుడు 'రవిబాబు' గారి మూవీ చేస్తున్నాను ఒకటి క్యారెక్టర్. హ్మ్. యాక్చువల్‌గా ఆయన మీద పాపం అందరూ చాలా రూమర్ చాలా యారగెంట్ యెస్. పర్సన్ అని. హి ఈస్ వెరీ సచ్ ఎ స్వీట్ పర్సన్. ఓకే. ఎంత మంచిగా వర్క్ నేర్పించి చేపిస్తారు తెలుసండి ఆయన. ఓకే. ఈవెన్ నేను నిన్న కూడా షూట్ చేసి వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 8 టేక్స్ తీసుకున్నాను. నార్మల్‌గా అయితే కోపిస్ట్ డైరెక్టర్లతో కూడా నేను చేశాను. మైక్‌లు ఇసిరేస్తారు. ఓకే. అట్లాంటిది ఆయన అలా కాదు ప్రియా ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని ఆయనే వచ్చి నీట్‌గా సర్ది హెయిర్ అంతా చేసి అంత మంచి డైరెక్టర్. ఆయన మీద ఎందుకు అంత బ్యాడ్ రూమర్ చేస్తారో నాకేం అర్థం కాదు. ఫస్ట్ నాకు ఆయన ఆఫర్ ఉందని పిలవగానే అమ్మో! ఈయన మోహన్ బాబు గారిలాగే ఈయన కూడా చాలా కోపిస్ట్ అంట. టైంకి లొకేషన్‌కి వెళ్ళకపోతే తిడతారంట. అది ఇది అని చెప్పారు. నో ఆయన మీదే అదే చెప్తున్నాను. అక్కడ జరిగేదొకటి, ఇక్కడ వీళ్ళు స్ప్రెడ్ చేసేదొకటి. హ్మ్. మనం ప్రాక్టికల్‌గా అనుభవిస్తేనే మనం చెప్పాలండి ఏదైనా. హ్మ్. ఇష్టం వచ్చినట్టు అక్కడొక మాట విని, ఇక్కడొక మాట విని మనం జడ్జ్‌మెంట్ ఇవ్వొద్దు. హ్మ్. మీరు ప్రాక్టికల్‌గా మీరు చూడండి. మీ దగ్గర మిస్‌బిహేవ్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ చెడ్డని మీరు చెప్పండి. హ్మ్. అంతేగాని నేను చెప్పాననో, ఆయన చెప్పారనో, ఈ కెమెరామాన్ చెప్పారనో అట్లా డిసైడ్ అవ్వొద్దు. ప్రతి ఇండస్ట్రీకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఎయిదర్ అబ్బాయి, అమ్మాయికి కానీ ఈ పర్సన్‌తో చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటది. హ్మ్. సో, అట్లా మీ డ్రీమ్ ఎవరు? అంటే ఈ పర్సన్‌తో నేను వర్క్ చేయాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చిరంజీవి గారంటే పిచ్చి. స్వయం ఓకే. కృషితో వచ్చారు ఆయన. హ్మ్. అంటే మా చిన్నప్పటి నుంచి అవే పాటలు వింటూ అవి అంటే హ్మ్. అలా అని కాదు గానీ ఆయనకెవ్వరు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేరండి. యాహ్! ఎవ్వరు సపోర్ట్ చేసేవారు లేరు. అంత కష్టపడి వచ్చారు. ఆయన ఇన్‌స్పిరేషన్ ఆయన అందరికి. యూజువల్‌గా ఆయనంటే ఇష్టం. వర్క్ అయితే ప్రభాస్ గారితో చేయాలని చేయలేదు. ఓకే. చిరంజీవి గారితో అయితే చేశా. చేసారా? ఏ 'సైరా' మూవీలో? చేశా. 'సైరా' చేసారా? హ్మ్. ఓకే. మీ ఫస్ట్ మూవీ ఏంటండి? ఫస్ట్ మూవీ 'రాజా' గారితోనండి. అది సరిగ్గా నేమ్ గుర్తులేదు. చిన్న క్యారెక్టర్ అందులో. న్యూస్ ఓకే. రిపోర్టర్‌గా చేశా. ఓకే. హ్మ్. ఇప్పటి వరకు వర్క్ చేసిన మూవీస్‌లో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ? సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అంటే యాక్చువల్‌గా 'శ్రీనివాస కళ్యాణం' చాలా ఎడిటింగ్‌లో ఎగిరిపోయింది మూవీ అంతా. అది ఓకే. మంచి మూవీ. ఓకే. అంటే కొంచెం ఫ్లాప్ అవ్వింది. ఆడలేదు యెస్. యెస్. కాబట్టి. సో, మంచి మూవీ అది. మంచి క్యారెక్టర్. అది 'వేర్ ఈస్ ద వెంకటలక్ష్మి' కూడా త్రూ ఔట్ క్యారెక్టర్. సర్వెంట్ రోల్ అందులో. హ్మ్. హ్మ్. అంటే ఇప్పటి వరకు ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి? లైక్ బోల్డ్ ఎక్కువ వచ్చినాయా? లేకపోతే బోల్డ్ ఎక్కువొస్తాయండి. అంటే బోల్డ్. గర్ల్ ఫ్రెండ్ మరీ ఓవర్ బోల్డ్ అయితే నేను ఒప్పుకోను. హ్మ్. హ్మ్. గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పుడు 'పృథ్వీ' గారితో నేను 2 మూవీస్ చేశాను. ఓకే. 'పృథ్వీ' బంగ్ గారి గర్ల్ ఫ్రెండ్‌గా చేసారు. ఓకే. 'బంగారు బుల్లోడు', ఓకే. 'బంగారు బుల్లోడు' ఒకటి చేశాను. తర్వాత మొన్న ఇంకొకటి అంటే అది నేమ్ పెట్టలేదు ఇంకా. సో, హాఫ్‌లో ఆగిపోయిందనమాట. అదొకటి చేశాను ఆయనతో. ఓకే. హ్మ్. అంటే ఈ క్యారెక్టర్ వస్తే నాకు పక్కా నేను చేస్తా అన్న క్యారెక్టర్ ఏమైనా ఉందా మీకు? నాకు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టం. అండ్ వదిన క్యారెక్టర్ లెంతీ చేయాలని ఇష్టం. వదిన. వదిన. ఎందుకు వాళ్ళనేమంటారు? మరిదిని ఆడుకోవచ్చనా? అలా లేకపోతే అని కాదు. వదిన క్యారెక్టర్ అంటే లైక్ సెకండ్ మదర్ గదా! ఓకే. మదర్ రోల్స్ అప్పుడే చేయలేను ఇంకనా. హ్మ్. హ్మ్. సో, వదిన క్యారెక్టర్ చేయాలని త్రూ ఔట్. ఓకే. హ్మ్.
వదిన క్యారెక్టర్ వస్తే పక్కా వినయ్ చేస్తారు. విజయ్ రామాలో ఆమె ఉంటది కదా, ఆహా, స్నేహ అచ్చా, గారు, అచ్చా. అట్లాగా అంటే కొంచెం మంచి రోల్ ఓకే. అలాంటి రోల్ వస్తే పక్కా మీరు వర్క్ చేస్తారు. చేస్తా. ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు? అంటే ఉంటది కదా ఇప్పుడు రాజమౌళి అందరికి గారితోనే చేయలేదు, ఎక్స్పెక్ట్ చేశాను. ఆయనతోనే చేయలేదు, సురేందర్ రెడ్డి గారితో చేసా. ఓకే. మ్మ్. ధ్రువ బోయపాటి గారితో వస్తే బోయపాటి గారితో చేసా. చేశారు. బాలకృష్ణ గారితో వస్తే చేస్తారా? అదే చెప్తున్నానండి, ఎందుకు చెయ్యము? ఆయన చేస్తారు. అలా అందరూ అలా చూపిస్తారు. వాళ్ళు మీరు ఆన్ స్క్రీన్ లో దగ్గర సెట్ లో చూస్తే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. వాళ్ళు డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అంత పెద్ద హీరోలు మన ఏ మాత్రం యాటిట్యూడ్లు ఉండవు. యాహ్! మీరు వన్ సెట్ అంటే వస్తే మనం తెలుస్తుంది. చూసాం కదా బాలకృష్ణ గారు కొంచెం అరగెంట్ ఏం కాదు. చేశారా మీరు లేదు, ఆయనతో? చెయ్యలేదు. కానీ ఓకే. నాకు తెలుసు. ఎందుకంటే ఓకే. అలాంటి పర్సన్స్ తో ఇద్దరు ముగ్గురుతో నేను వర్క్ చేశాను కాబట్టి. సో వాళ్ళ స్క్రీన్ మీద కనిపించేది ఓన్లీ మైనస్లు మాత్రమే. ఈ ట్రోలర్స్ హైలైట్స్. ఉంటారు కదా, అవి తీసి హైలైట్ చేసి చూపిస్తారు. కానీ బట్ ఆన్ సెట్ లో వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి అందరితోని మంచిగానే మాట్లాడతారు. ఓకే. అంటే నార్మల్‌గా ఏ అమ్మాయిని అడిగినా మీ అంటే డ్రీమ్ ఎవరితో చేయాలంటే మోస్ట్‌లీ మహేష్ బాబు గారితో చేయాలి అంటారు. మరి మీరు ప్రభాస్ అన్నారు. ఎందుకు హైట్ అనా? అలానే ఏం లేకపోతే కాదు, ఇష్టం. హుహు. మ్మ్. ఓన్లీ ప్రభాస్ ఇంకెవరు లేరు? ఉన్నారు. అలానే ఒకరంటే ఒకరితో ఒకరు మనం చెప్పలేం కదా. యాహ్! ఎవరితో ఉంటే వాళ్ళతోనే చేస్తాం. బట్ నేను హీరోలతో చేసే ఆ ఆ పీరియడ్ వెళ్ళిపోయింది. మెయిన్ పెద్ద మైనస్ ఏంది అంటే నాకు హైట్ మ్యాచ్ కాదు. ఆ! అయితే ఫుల్ కామెడీ పెట్టాలి, అదర్వైజ్ లేకపోతే ఈక్వల్ గా పెట్టాలి. హుహు. సో మీ లైఫ్‌లో ఒకవేళ ఒక టైం వచ్చింది. ఇది నా లాస్ట్ డే. ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? దేవుడికి చెప్తా. దేవుడికి చెప్తారు. ఎందుకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు? అలా అని కాదు, నాకంటే లేని వాళ్ళతో పోల్చుకుంటే నన్ను బెటర్ పొజిషన్ లోనే ఉంచాడు దేవుడు. అంటే నాతో పాటు చూస్తే తిండి లేని వాళ్ళకు కూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళతో అవును. పోల్చుకుంటే మనం బెటర్ పొజిషన్ లో ఉన్నాం కదా. యెస్. యెస్. సో ఎవరికి చెప్పాలి? గాడ్కే థ్యాంక్స్ చెప్పాలి. యాహ్! వచ్చే క్షణం మంది కాదండి. అవును. మనం ఈరోజు ఇంత హ్యాపీగా మంచిగా తిని పడుకుంటున్నాం అంటే ఎంతో మంది డబ్బున్నా నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. హ్మ్. వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు మనకి మంచి హెల్త్ ఇచ్చాడు, మంచి బ్యూటీ ఇచ్చాడు, మంచి ఆఫర్స్ ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు. ఇవన్నీ ఇస్తున్నందుకు మరికి థ్యాంక్స్ గాడ్కే కదా చెప్పాలి. మీరు ఇలా చెప్తుంటే నాకు వెంకటేష్ గారు గుర్తొస్తున్నారు. ఆ ఎందుకు? మూవీలో ఆయన చెప్తారు కదా! తినడానికి తిండి అదే అంటున్నాను. నేనైతే మనుషులకి ఏం రుణపడి లేను, నేను దేవుడికే రుణపడి ఉన్నాను. ఎవరికైనా సారీ చెప్పాలి అని అనుకుంటే? నేను అంత పెద్ద మిస్టేక్స్ ఎవరికి చేయలేదండి ఇప్పటి వరకు. తెలియక కూడా నేను తప్పు చెయ్యను. రిగ్రెట్ అయ్యే నేను సిట్యుయేషన్ అదే అంటున్నాను. ఎవరినన్నా ఇన్ కేస్ కోపం మీద ఒక మాట అన్నా హాఫ్ అన్ అవర్లో అయ్యో అనవసరంగా అన్నానేమో అని, arrogant గా మాట్లాడానేమో. ఉన్నారు కొంతమందికి, అట్లా మాట్లాడకపోతే ఇండస్ట్రీలో కుదరదండి. మనం అందరితోని స్వీట్ గా మాట్లాడితే ఇది లూజ్ అన్న టాక్ వచ్చేస్తుంది. మనం ఎవరితో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి. మిమ్మల్ని ఫస్ట్ అంతా చూస్తున్నప్పుడు ప్రియాలానే ఉన్నారు కానీ చూసే కొద్దీ వర్షాలాగా కనిపిస్తున్నారు ఏ నాకు. వర్ష? జబర్దస్త్ వర్ష. చాలా తనలాగా మంది అలా అన్నారు కనిపిస్తున్నారు. లైక్ ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నాను కదా, ఈ యాంగిల్ లో మీరు పెడుతుంటే నాకు సేమ్ అలానే కనిపిస్తున్నారు మీరు. తనలా అంటారు, కొంతమంది సమంత అలా ఉన్నానంటారు. యా యా ఐబ్రోస్ ఐస్ చూస్తేనేమో తనలాగా అనిపిస్తారు, నోస్ చూస్తే వర్షలాగా అనిపిస్తున్నారు. No, అవును. తెలుసు నాకు తను. ఎవరు? వర్ష. వర్ష ఓకే. తెలుసు. వర్ష, హిమజ మేమంతా ఒకప్పుడు ఫ్రెండ్స్. ఓకే. మళ్ళా సీరియల్ ఏమన్నా మంచి రోల్ వస్తే యా, నెగిటివ్ రోల్ అయితే చేస్తా అంటే. నెగిటివ్ రోల్ ఎందుకండి? మోస్ట్లీ చాలా మంది నేను సీరియల్ ఆర్టిస్ట్ అడిగితే నెగిటివ్ రోల్ చేస్తాను. నెగిటివ్ రోల్ చేస్తే మీరు తొందరగా ఎస్టాబ్లిష్ అవుతారు. ఓకే. మీ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్లో ఆమెకి వచ్చిన పేరు శోభిత శోభితకు వచ్చిన పేరు హీరోయిన్ కూడా రాలేదు. ఆమె ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. సో అంటే అండి, యాక్టింగ్ బాగా ఎక్కువ మనం ఫోకస్ చేసి చేయొచ్చు నెగిటివ్ రోల్. నెగిటివ్ రోల్ అయితే ఓకే. ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటది. ఈవెన్ హీరోయిన్ రోల్ అయినా కానీ అలానే ఉంటది కదా, లైక్ ఏడవడము, కొంచెం హ్యాపీనెస్. ఈ హీరోయిన్ కి ఎక్కువ యాడ్వడమే ఉంటది. నెగిటివ్ రోల్ కనుకోండి మంచి కన్నింగ్ లుక్స్ అవన్నీ. ఈ రోజు అంటే మార్నింగ్ కూడా నా ఫ్రెండ్ నాతో అదే అనింది, నువ్వు ఏడవడం నేర్చుకో అద్దం ముందుకు వెళ్ళి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మెయిన్ లీడ్ ఎందుకు వస్తే. అవసరం లేదు, గ్లిజరిన్ అప్లై చేస్తారు, ఆటోమేటిక్ అవసరం కూడా లేదండి. నా లైఫ్ లో జరిగింది గుర్తు తెచ్చుకుని ఆటోమేటిక్ అవే వచ్చేస్తాయి అనమాట. ప్రతి ఒక్కరికి ఉంటాయండి, పాస్ట్ ప్రెసెంట్ అందరికీ ఉంటాయి. యా. ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే హ్యాపీ మూమెంట్స్ కన్నా సాడ్ మూమెంట్సే ఎక్కువ అనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి. చాలా. నేను పడ్డ కష్టాలు నాకు తెలిసి
ఏ ఆడపిల్ల పడి ఉండదు. సో మీరు కూడా లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయాను. అవన్నీ ఒకంత అండి. అంటే దేవుడు నాకు యూజువల్‌గా చెప్పాలి అంటే, మగాడు అన్న రాత నా లైఫ్‌లో దేవుడు రాయలేదు. సో, ఫస్టు ఫాదర్ లవ్ లేదు. తర్వాత మదర్, ఫాదర్ చిన్నప్పుడు సెపరేట్. సెపరేట్ అయిపోయిన తర్వాత స్టెప్ మదర్. ఆవిడ పెట్టే కష్టాలు. ఇవన్నీ భరాయించలేక హాస్టల్ లైఫ్. ఎవరి ప్రేమ లేకుండా అక్కడ పెరిగొచ్చి. దాని తర్వాత ఓకే. మదర్ దగ్గరికొచ్చాను అని అనుకుంటే ఓకే. ఎందుకంటే ఒక అటాచ్‌మెంట్‌తో ఉంటేనే అది ఫస్ట్ నుంచి ఉంటేనే మదర్ అండ్ డాటర్ ఆర్ సన్ ఆ అటాచ్‌మెంట్ ఉంటది. మనం మధ్యలో ఒక దగ్గర పెరిగి అక్కడికొస్తే అంత బాండింగ్ ఉండదు. సో, అది నేను ఫేస్ చేశాను. మమ్మీ దగ్గరికొచ్చినప్పటికి ఓకే. ఈవెన్ నేను 16, 17 ఇయర్స్ నుంచి జాబ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మీ సాలరీ ఎంత అండి? అంటే ఫస్ట్ ఫస్ట్ నా సాలరీ 1000 రూపీస్. ఓహ్! ఓకే. ఏం రాదు. 1000 రూపీస్. ఎందుకంటే నాకు క్లాతింగ్‌లోనే చాలా ఐడియా ఉందన్నమాట. నేను చేసిందే క్లాత్ షాప్‌లో. ఓకే. పెద్ద షోరూమ్స్‌లోనే చేశా. అది సేల్స్ గర్ల్ నుంచి నేను వెళ్ళింది మేనేజర్ వరకు వెళ్ళా. అక్కడికి చేశాను, జాయిన్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఎప్పటికి జస్ట్ ఇట్లా చూసానంటే వెంటనే గుర్తుపెట్టుకుంటాను అది. దానివల్ల ఏంటంటే కన్విన్స్ చేయగలుగుతా. ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతా. సో, ఆ సేల్సింగ్ స్కిల్స్ చూసి పోస్ట్ పెంచారు. సో, దాని తర్వాత నేను ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌తోనే నేను బొటెక్ స్టార్ట్ చేశా. ఓకే. ఈవెన్ ఇప్పటికి నాకు ఏ క్లాత్ అయినా ఇట్లా చూస్తే చెప్తాను. అది ఎంతవరకు బాగుంటుంది ఏంటి అని. ఇప్పటికీ ఉందా బొటిక్? బొటిక్ తీసేసాను. కోవిడ్ టైంలోని ఊరికే రెంట్లు కట్టలేక, సాలరీస్ ఓకే. ఇవ్వలేక తీసేసాను అనమాట. ఈవెన్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మళ్ళీ. ఎందుకంటే వన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బ్యాక్ స్టెప్ వేయొద్దు దాంట్లోనే ఉండాలి అని. అందుకని ఎందుకంటే మేనేజ్ చేయలేమండి, హ్యాండిల్ చేయలేము. అటు యాక్టింగ్, ఇటు బిజినెస్ అనేది ఏదో ఒక దాని మీదే వెళ్ళాలి. అంటే మీకు ఇప్పుడు ప్రెసెంట్ మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, దాని మీద టైం పెట్టగలరా? అందుకనే దట్టు ఎంఐ కన్వర్టెడ్ క్రిస్టియన్. సో అటు ఇటు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జీసస్ లవ్ అని వస్తుంది మీరు కాల్ చేస్తే. ఎందుకని కన్వర్ట్ అవ్వాలనిపించింది? నాకు తెలిసినప్పటి నుంచి అదే చెప్తున్నాను. మమ్మీ డాడీ ఇప్పటికీ హిందూనే. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన. డాడీ సాటర్డే వస్తే హోల్ డే మొత్తం ఏమీ తిన్నాడు ఆయన ఇప్పటికి కూడా. కానీ నేను మమ్మీ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత మాది చెప్పాను కదా, నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మమ్మీ దగ్గరికి వచ్చేసా. మమ్మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి మమ్మీ క్రిస్టియన్ లైఫ్లోని చూశాను. నాకు ఏదో ఒక హ్యాపీనెస్ తెలియలేనంటే, నాకు ఎవరి ప్రేమ లేదు అన్న ఏడుస్తున్న టైంలో చర్చ్కి వెళ్ళి కూర్చుంటే ఏదో సమ్ రిలాక్సేషన్ ఉండేది. నాకు నేనున్నాను నీకు అన్న దేవుడు అన్నట్టు అనిపించేది నాకు. సో అక్కడి నుంచి ఇంకా నేను 2-3 సార్లు చచ్చి బ్రతికానండి. 2 సార్లు సివియర్ యాక్సిడెంట్స్ అయినాయి నాకు. ఒకసారి జస్ట్ చిన్న లోయలో నుంచి జస్ట్ 1 ఇంచ్‌లో మిస్ అయ్యాను తెలుసా. అది కంప్లీట్ లోయలో పడిపోయేదాన్ని. అప్పుడు ఒకసారి బండి మీద పడిపోయినప్పుడు మొత్తం ఈ ఫేస్ అంతా పోయింది. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారు? నో ఇండస్ట్రీలో లేను. ఇక్కడ మీకు స్క్రాచ్ ఉంది. చిన్నప్పుడు పడిపోయినది. ఇది మొత్తం ఫేస్ అంతా పోయింది. ఆ 2 టైమ్స్ కూడా అసలు పోవాల్సిన దాన్ని బ్రతికాను. అంటే నా వల్ల ఏదో పనుంది దేవుడు బతికించాడు అనుకున్నాను. ఆర్ఎల్స్ కష్టాలు పెట్టాలి అని అనుకుంటాను అని. బట్ ఉన్న దాంతో పోల్చుకుంటే నేను కొంచెం బెటర్గానే ఉన్నాను అనుకుంటున్నానండి.